హాయ్ అండి సతీష్. ప్రోమో చూశారు కదా, రెండో ప్రోమో ఏమనిపించింది? చాలా ఆవేశం, చాలా చిరాకు, అసహనం, ఫ్రస్ట్రేషన్ అన్నీ వచ్చి ఉంటాయి. ఎవరి గురించి వచ్చి ఉంటుంది కూడా ఒక కామెంట్ పెట్టండి. మరి వీడియో చూసే ముందు లైక్ కూడా చేయండి. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. నిజంగా నాకేమనిపించింది అంటే, గొర్రె బ్యాచ్ అంటారు కదా, అట్లాంటి గొర్రెల మందంతా గొర్రెల బ్యాచ్ అంతా వచ్చిందేమో అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే ఆవిడ ఎలిమినేట్ అయిపోద్ది. నిన్న అంతసేపు గానా బజానా పెట్టారంటే హోస్ట్కి ఏ రేంజ్లో అయిపోయింది. ఇక సారీలు చెప్పించాం కదా, బలవంతంగా బెదిరించో బ్లాక్మెయిల్ చేసో ఉంచాలని చూసాం, బెండ్ చేయాలని చూసాం. మొత్తానికి ఆవిడకి బెండ్ తీసేసినట్టుంది. ఆడియన్స్ ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లోంచి పంపించేస్తారని పక్కా ఫిక్స్ అయిపోయి ఉంటారు. కంపు అయిపోయి ఉంటుంది. ఈరోజు ఈ వారం అవుట్ అయిపోద్ది నో డౌట్. పక్కగా ఆవిడకి చేసిన డ్రిల్లింగ్ ఒక రేంజ్లో ఉందని లెక్క. ఈ చెలరేగిపోతా మొత్తం నాకేమనిపించిందంటే, ప్రోమోని చూస్తే అక్కడ చెట్టు మొత్తం సంజనాథ్ ఒక్క ఫోటో కూడా ఉండదు. మొత్తం తెచ్చి 8 మంది తెచ్చి వేసేస్తారు అని అనిపిస్తుంది. ఎవరో ఒకటి తప్పితే తప్పకపోవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే నన్ను అడిగేటప్పుడు కూడా అందరూ ఒకటే ట్యూన్లో ఒకే ఫ్లోలో వెళ్ళిపోయారు కనుక చెబుతారు, వేసేస్తారు. ఒక్కొక్కరు ఫోటో 8 వేసి పెట్టినట్టు ఉన్నారు, మొత్తంగా తెచ్చి వేసేస్తారు అని అనిపిస్తూ ఉంది. మరి చూద్దాం. ఇదే జరిగితే అసలు వీళ్ళు ఏమనుకోవాలి, ఎందుకు వచ్చారు, ఎట్లా ఆడుతున్నారు అంటే, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంక లేదు నాగార్జున గారు నేను అంతసేపు చేశారంటే డ్రిల్లింగ్, రీతి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది, సానుభూతి కుమ్మేసి ఉంటుంది, ఈ పవిత్ర బంధానికి జనం జేజేలు పలికేస్తున్నారేమో, ఆ రేంజ్లో ఉందేమో అని అపోహల్లో భ్రమల్లో ఇక రేపటి నుంచి వీళ్ళు కూడా అబ్బబ్బబ్బా మీరు ఎంత క్యూట్గా ఉందో, ఎంత చక్కగా ఉందో, అబ్బబ్బా అసలు హౌస్ హార్మోనీ దెబ్బతినట్లేదు అబ్బా, మీరు అట్లా ఉంటేనే చిలక గోరెంకల్లాగా ఉంటేనే బాగుంటుంది, మీరు అరుచుకోండి, గొడవలు పడండి, చించుకోండి, గొంతు చించుకోండి, కానీ మాకు కంఫర్ట్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది, ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్గా ఉంది అని వీళ్ళ దగ్గరున్న మరి ఒకే సోఫా ఒకే స్పూన్ ఇచ్చి మరి ఎంకరేజ్ చేసేలాగా ఉన్నారు. అఫ్కోర్స్ తప్పు లేదు, హోస్ట్ వచ్చి అంత పెద్ద మనిషి ఆయనే అట్లా చెప్పేటప్పుడు వాళ్ళు అట్లా ఉంటే మాకు అంత కంఫర్ట్గా ఉందమ్మా, చూడలేకపోతున్నావు అంటే నీకే కంఫర్ట్గా లేదు కాబట్టి సమస్య నీది, వాళ్ళది కాదు. వాళ్ళు షోని ఎక్కడికో తీసుకెళ్తుంటే నువ్వే వెనకలాగేస్తావు అని చెప్పారు కనుక ఖచ్చితంగా వాళ్ళు అట్లాగే అనుకుంటారు. ఆ కంపారిజన్ ఏంటంటే నిజంగా నాకు అర్థం కాలేనన్నా. ఇమాన్యుయల్ సంజన తల్లి కొడుకు బాండ్కి వీళ్ళ బాండ్కి చూస్తే నాకు 2 కాలువలు ఉంటాయి. మురికి కాలువ ఉంటుంది, పంట కాలువ ఉంటుంది. 2 కాలువలే, పంట కాలువే, మురికి కాలువే. ఆ రేంజ్లో అసలు ఆ పోలికే కరెక్ట్ కాదు కదా. ఆ బాండ్కి ఈ బాండ్కి లింక్ పెట్టేసి పంట కాలువకి మురికి కాలువకి ఉన్నంత తేడా ఎంత ఉంటుందో కొన్ని బంధాల మధ్య అట్లా ఉంటుంది. అట్లాంటిది తెచ్చిపెట్టేసి అయితే ఇక్కడ సరే ప్రోమో వైజ్ వెళ్దాం. స్పెషల్ వీడియోలు కూడా చేయొచ్చు, చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సరే ఒక కంటెస్టెంట్ని ఏకంగా ఎంతమంది 7 హౌస్ మొత్తం అట్లా చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా టాప్ 5లోకి ఆడియన్స్ తీసుకెళ్ళిపోతారు అనేది వీళ్ళు తెలుసుకోపోతే ఎట్లా. గత సీజన్లో చూడలేదా, అనుభవం ఉంది కదా, అన్నీ చూసి లెక్కలు వేసుకుని క్యాలిక్యులేషన్లు వేసుకుని స్ట్రాటజీలు వేసుకుని ఎట్లా ఆడాలి ఎట్లా ఆడకూడదు అన్నీ ఫుల్ ప్రిపరేషన్తోనే వచ్చారు కదా. కనీసం జ్ఞానం ఉన్న ఎవరైనా సరే అరే ఇంతమంది వేసామంటే ఖచ్చితంగా టార్గెట్ గురైనట్టు సింపతి వర్కౌట్ అవుతుంది. అవతల వాళ్ళు తప్పులు బ్లెండర్స్ ఒకవేళ చేసినా, వాస్తవానికి సంజన మిస్టేక్ ఏమి లేకపోయినా ఒకవేళ చేసినా సరే ఒక 2-3 వరకు ఓకే, మొత్తం కట్టకట్టుకుని అందరూ చేస్తారా, చేశారు చేయరా, ఆటలో భాగంగా చేస్తారు, పార్ట్ ఆఫ్ గేమ్లో పొరపాట్లు జరగచ్చు. కానీ ఒకరు ఇద్దరు కదా మొత్తం హౌస్ అంతా చేసేస్తారని అప్పుడే సింపతి వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు మిస్టేక్ లేకపోయినా అంత గట్టిగా డిఫెండ్ చేసుకుందంటే ఆవిడ గట్స్కి ఆవిడ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది ఎంత స్ట్రాంగ్ ఉంది నిజంగా. అదే ప్లేస్లో ఇంకొక ఎవరినైనా అంత డ్రిల్లింగ్ చేసి ఉంటే ఆ హౌస్ మేట్స్తో కానీ ఆ హోస్ట్ నుంచి కానీ అక్కడ ఉండే ఆడియన్స్ ద్వారా కానీ బిగ్ బాస్ నుంచి కానీ ఇంత చేసిన దానికి ఇంకొకరైతే ఒక సంపూర్ణేష్ బాబు కావచ్చు, లేకపోతే ఇంకా మణికంఠ కావచ్చు, లేకపోతే ఈ సీజన్లో కూడా వాళ్ళు సరే పక్కన పెడదాం, వాళ్ళు ఎట్లయితే ఒత్తిడి భరించలేక వెళ్ళిపోయమన్నారు కదా, ఈ సీజన్లో కూడా ఇప్పుడున్న హౌస్ మేట్స్లో కూడా వేరే కంటెస్టెంట్ విషయంలో కానీ అట్లా జరిగి ఉంటే గోడలు గెంతుకుని దూకేసి పారిపోయే వాళ్ళేమో, అట్లా ఉండేది. కానీ ఆవిడ నిలబడింది చూడండి. ఆవిడకి నిజంగా ఆవిడ ఎంత గట్స్ అంటే, ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ అట్లా అంటారు కదా, కాన్ఫిడెన్స్ అంటే, క్లారిటీ అంటే నిజంగా టైగర్ అంటారు కదా, లేడీ టైగర్ యొక్క హుకుం అన్నట్టుగా ఉండింది. కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ గుర్తించలేని అయోమయంలో అమాయకత్వంలో వీళ్ళైతే ఉన్నారు. ఇంకా హౌస్లో పైగా అర్హత లేదు, ఆ డస్ట్బిన్లో వేయాలి అనేటప్పుడు పోనీ మిగతా వాళ్ళందరి సంగతి పక్కన పెడితే ఇమాన్యుయల్ కూడా వేయడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా. ఇమాన్యుయల్ కనీసం ఆలోచించాలి కదా. ఇతడు సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఇప్పటికైతే ప్రస్తుతానికి టాప్ 3 కదా, ఇక టాప్ 5కి వచ్చేస్తాడేమో. ఖచ్చితంగా ఇమాన్యుయల్ కూడా ఏం పేరు కూడా సంజన గల్రాని దాటుకుంటూ పోద్దాం అనిపించే రేంజ్లో ఉంది ఇక్కడ పర్ఫార్మెన్స్లు చూస్తే. ఇప్పుడు ఆయన నిజంగా వేయాల్సి వస్తే నిన్న గొడవ అయ్యింది కదా, ఏమయ్యింది, బ్యాక్ స్టాప్ రీతు చౌదరి నాకు ఇచ్చింది, ఎందుకు ఇచ్చావంటే ఆయన నాకు ఆటలోంచి తీసేయాలనుకున్నాడు, నువ్వు నన్ను తప్పించేయాలని చెప్పావని నాకు ఏం పేరు ఆవిడ తనుజ చెప్పిందని చెప్పేటప్పుడు, అవును నేను కళ్యాణ్ కావాలనుకున్నా, మరి కళ్యాణ్ కావాలనుకున్నప్పుడు కళ్యాణ్కి చేస్తాను, నీకు ఏమైనా మాట ఇచ్చానా, మాట ఇచ్చి పొడి చేస్తే నీకు సపోర్ట్ చెప్తే అప్పుడు బ్యాక్ స్టాప్ అవుద్ది, కానీ నా ఆట నేను ఆడితే ఎట్లా తప్పు అని చెప్పేసి రీతు చౌదరితో గొడవ అయ్యింది. అక్కడ మంచి స్టాండ్ తీసుకుని ఆవిడతో డిఫెండ్ చేసుకుని ఆ పాయింట్లో చెప్పి ఇక్కడ తెచ్చి పడేయచ్చు కదా.
ఊరికే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది, అసలు అపార్థం చేసుకుంటుంది, ఏ క్లారిటీ లేకుండా పోతుంది. అదే పాయింట్ తెచ్చి వేయొచ్చు కదా, లేదు. పోనీ తనూజ ఏమైనా తక్కువ తినిందా? ఆ గేమ్లో దివ్యాన్ని తెప్పించడానికి ఎన్ని రకాలుగా వేయాలో స్కెచ్లు అన్ని రకాలుగా వేసింది. పోనీ ఆవిడ విషయంలోనే చెప్పొచ్చు కదా. లేకపోతే నాకు అసలు అవినాష్ చెప్పిన దాని ప్రకారం చూసుకుని సరే కాంపిటేటర్ ఈవిడే కనుక ఈ విషయంలో తనూజని మెచ్చుకోవచ్చు. ఆవిడ ఓకే నాకు ఇమాన్యుయల్ టైటిల్ రేస్లో పోటీలో ఉన్నాడు, వచ్చిన ఫ్యామిలీ వీక్ కావచ్చు, అందరి ఫీడ్బ్యాక్ అర్థం చేసుకుని ఆవిడ ఏదైనా వచ్చినా సరే ఇవ్వాల్సి వచ్చినా చెప్పాల్సి వచ్చినా 1-1 ఇమాన్యుయల్తో తలపడతా ఉంది. బట్ ఈయన వాళ్ళని వదిలేసి నిన్న కూడా అక్కడ సేఫ్గా కళ్యాణ్ అండ్ డీమోన్ సార్ నాకు ఎక్కడ వాళ్ళు కాంపిటేటర్ సార్ అట్లా చెప్పుకొని ఇక్కడ కూడా మెయిన్ ఏంటంటే వేరే వాళ్ళ విషయంలో ఇతనికి పాయింట్స్ ఉన్నా సరే వచ్చి నిన్న బ్యాడ్ అయిపోయింది కదా అని ఒక సుమత శతకాలు అన్నీ నేను చెబుతుంటే ఆవిడే వినిపించుకోవట్లేదు, పెడచవని పెట్టేస్తున్న లెక్క. నిజంగా అట్లా చెప్పాల్సి వస్తే ఫస్ట్ ఎవరికి చెప్పాలండి? మీ బాండ్ బిస్కెట్ అయిపోయింది, బ్యాడ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, మీ ఫ్రెండ్స్ బాధపడుతున్నారు, వాళ్ళ మదర్ బాధపడుతున్నారు, ఎన్ని రకాలుగా ఎంతమంది వచ్చిన వాళ్ళు అందరూ చెప్పారు అనేటప్పుడు ఆయేష కూడా ఒకలేంటి ఇద్దరేంటి ఎవరు చెప్పలేదంటే మనం ఆలోచించాలి. అందరూ చెప్పినప్పుడు దాన్ని బేస్ చూసుకొని చెప్పాలి. కాకపోతే నిన్న వీకెండ్ తాలూకా హోస్టింగ్ రోస్టింగ్ అది ఆవిడని కావాలని వాంటెడ్లో చేసిన దెబ్బతో మొత్తం కలిపి ఇటే చెబుతూ ఉన్నారు. సో ఇట్లా మీరు ఇప్పుడు పాయింట్ చెబుతా చాలామందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, తిట్టుకున్నా తిట్టుకోకపోయినా ఉన్నట్టు మనం మాట్లాడదాం. పల్లవి ప్రశాంత్ ఎందుకు వినర్ అయిపోయాడు? ఒక 4-5 వాంటెడ్లీ టార్గెట్ వేసి చులకనగా చూసి లోకుగా చూసి టార్గెట్ చేసి డ్రిల్లింగ్ చేసేస్తే ఆడియన్స్ ట్రోఫీ ఇచ్చి పంపించారు. సరే ఇంతమంది చేస్తున్నారు కదా అని చెప్పేసి అట్లాగే ఇక సరే సుమన్ శెట్టి అసలు నిజంగా ఎందుకు ఉంచారు అక్కడ? జాగా బొక్క ఇలాంటి పదాలు వాడొచ్చు, తప్పేలేదు. ఇలాంటి కంటెస్టెంట్స్ విషయంలో నిజంగా జాగా బొక్క. 6-7 సార్లు నామినేషన్ అంటే సంజన. ఒక నెగిటివ్ అంటే ఈ సీజన్లో ఈ 12 వారాల్లో ప్రతిసారి వీకెండ్ ఏది వచ్చినా సంజన ఆవిడ నుంచి సపోర్ట్ ఉండదంట. ఆవిడ బ్యాక్ స్టాబర్. నువ్వు అసలు ఆట ఆడితే నువ్వు ఆడిన తొక్కలో ఆటకే ఇంకా నీకు ఒక బ్యాక్ స్టాబర్ ఒకటి. నువ్వేదైనా ఆటో మాట ఆడితే కదా బ్యాక్ స్టాబర్ ఫ్రంట్ స్టాబర్ ఏదో ఒకటి బొడవడానికి. ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, ఒక మాట ఉండదు, ఒక క్లారిటీ ఉండదు, ఒక పాయింట్ ఉండదు, నామినేషన్లో ఒక మాట ఉండదు. ఏంటి ఆవిడ నీకేమైనా సపోర్ట్ చేస్తానని చెప్పిందా? సపోర్ట్ ఉండదంట. నీకు బిగ్ బాస్ టీం చేసిన సపోర్ట్ చాలదా? ఎన్నడైనా చూసామా ఉలుకు పలుకు లేకుండా బీన్ బ్యాగ్ స్టార్ లాగా సోఫా స్టార్ లాగా అట్లా కూలబడి కూర్చుండే ఈయనకేమో ఇన్ని రోజులు జాకీలు క్రెయిన్లు లేపి భుజాన పెట్టుకుని మోసుకొచ్చేంతవరకు తీసుకొచ్చి ఆ మిగతా వాళ్ళందరూ ఎప్పుడో నామినేషన్ చేసి పడేసేవాళ్ళు. చెయ్యకుండా ముందే వచ్చి సుమనన్నా నువ్వు సూపర్ అన్నా, నీ ఫైరు, నీ కామెడీ, నీ ఎంటర్టైన్మెంటు అబ్బబ్బబ్బబ్బా. గత 8 సీజన్లో వచ్చిన అందరూ ఎంటర్టైనర్స్ని కలిపితే ఒక సుమన్ శెట్టి, అందరు ఫైర్ బ్రాండ్స్ని కలిపితే ఒక సుమన్ శెట్టి. ఈ కంట్లో ఎంటర్టైన్మెంట్, ఈ కంట్లో ఫైర్ చూసి మాకు తరించిపోయిందన్న. నీ ఇలాంటి కంటెస్టెంట్ ఇన్ని సీజన్ల తర్వాత రావడం నిజంగా మేము చేసుకున్న పుణ్యం, గత సీజన్లో రాకపోవడం మా దురదృష్టం అనే రేంజ్లో ఎలివేషన్ ఇచ్చి ఒక కంట్లో సమరసింహారెడ్డి, ఒక కంట్లో వీరసింహారెడ్డి, ఆ రేంజ్ ఫైర్ బ్రాండ్ వాడినా నువ్వు. ఫైర్ బ్రాండ్ అంటే సుమన్ శెట్టి అసలు ఏం ఆడేవా అని లేపి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్లతో, ఫైర్ స్ట్రోమలతో, వాళ్ళతో అందరితో లేపించడమే. మరి ఇన్పుట్స్ ఇచ్చి పంపించారేంటో. ఆఖరికి వీకెండ్లో వచ్చి అక్కడ ఆడియన్స్ వస్తారు, వాళ్ళు కూడా చెప్పించారా? లేకపోతే ఇతని ఫ్యాన్స్ని అక్కడే ఏర్పాటు చేశాడా? ఆ రేంజ్లో లేపుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఇతను గేమ్ బాగోలేదు, అసలు ఏం ఆడుతున్నావయ్యా? గతంలో ఎవరంటారు జనరల్గా ఎందుకు వచ్చావు చెప్పు, ఇక్కడ కూర్చున్న దానికి వచ్చావా? నీకు బదులు ఇంకొక దమ్ము శ్రీజకో లేకపోతే మనీష్ మర్యాదకో ఒక ప్రియా శెట్టికో చాలామంది పాపం ఉందామని వచ్చారు. ఆ రమ్యకు ఎవరికి అవకాశం ఇచ్చినా వినియోగించుకుంటారండి. మంచో చెడ్డో పాజిటివో నెగిటివో ఒక మాట ఆడతారు, అందరిలో కూడా పాయింట్లు వెతుకుతారు. సంజన ఎవడైనా చెప్పాడా అరే బాబు నువ్వు ప్రతి వారం సంజనం చేసేస్తే ట్రోఫీ నీకు ఇచ్చేస్తారు, కప్పు నేను ఎత్తిన పెట్టి పంపించేస్తారని? ఆవిడికి తప్ప ఇంకొకటి చేయడా? ఏంటి నీకు పూటీలు పెట్టి లేపడానికి జాకీలు పెట్టి టీం ఉంది కదా, లేపుతున్నారు కదా, హోస్ట్ వచ్చి వారం నిన్ను ఎత్తిదా చాలదా? ఇంకా సపోర్ట్ కావాలా? సంజన ఒక్కటే సపోర్ట్ చేయట్లేదా? ఆవిడ చెప్పిందా నీకు బాబు నీకు సపోర్ట్ చేయడానికే నేను వచ్చా, నిన్ను లేపడానికే వచ్చా, నీకు దండ వేయడానికే వచ్చా, నీకు ట్రోఫీ ఇవ్వడానికే వచ్చా చెప్పిందా? ఇంకా చాలదా? బీబీ టీం ఇచ్చిన సపోర్ట్ చాలదా? వాళ్ళు అట్లా కాకుండా ఉన్నట్టు ప్రతి సీజన్లో చెప్పినట్టుగా ఇలాంటి జీరో కంటెస్టెంట్ గురించి ఏదైతే చెప్తారో అట్లాగే చెప్పున్నాడు. ఫస్ట్ వీక్ తప్పితే సెకండ్ వీక్ ఫ్లోరా సైన్ అయినా నయం, భాష రాకపోయినా ఎమోషన్ అని వచ్చింది. ఇక్కడ అన్నీ ఉండి అల్లున్నట్లు తెలుగు వచ్చి అన్నీ వచ్చి ఎంటర్టైనర్ కేటగిరీలో వచ్చేటప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ నథింగ్, జీరో. ఆయన్ని బేస్ చేసుకుని అక్కడ ఇమాన్యుయల్ లాంటి లేదో ఇమిటేషన్ చేసుకుని అట్లా ఇట్లా ఫన్ చేసుకోగలిగిన పరిస్థితి తప్ప ఏంటి ఈయన ఎత్తిన పెట్టుకుని ఊరగడానికి వచ్చింది ఆవిడ సపోర్ట్ అంటే ఒకటి కాదు. ఇక్కడ ప్రతి వారం ఆవిడే నిజంగా దివ్యాన్ని అనవసరంగా పంపేస్తారు. ఈ 2 వారాలు ఆవిడ ఉంచితే చాలా ప్రోమోలు వస్తాయి, ఫైటింగ్ వస్తుంది, గొడవలు వస్తాయి.
ఆ లాస్ట్ పోను పంపించిన పోనీ 2 వారాలు ఏదో ఆటల మజా వచ్చేది ఆవిడకి, ఎందుకంటే ఈ వారం కాన్ఫిడెన్స్ లో అయ్యింది. ఆ ఆడియన్స్ ఓట్లతో అవుట్ అయిపోయినా కదా, ఇంకెందుకు వీక్ సరదాగా హాయిగా కులాసాగా రిలాక్స్గా వెళ్ళిపోదామని ఆవిడ నుంచి కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చి కీలకమైన దశలో ఒక 2 వారాలు రచ్చరంబోలో చేసి వెళ్ళేది ఆవిడ. ఈ వారం అంతా ఉంచుతారు, ఈ వారం సేవ్ చేస్తున్నారు, ఉంచుతారు, ఏం ఉపయోగం? మళ్ళీ బీన్ బ్యాగ్ స్టార్, సోఫా స్టార్ అట్లా కూర్చోడమే కదా. కాకపోతే మొన్న నాకు ఒక కామెంట్ ఎవరు పెట్టినారు, ఏమంటే పోనీ ఇప్పటికైనా సంతోషం ఏంటంటే ఈ నాగార్జున గారు ఇప్పుడైనా అడిగారు, నామినేషన్లలో, టాస్కుల్లో, కంటెండర్షిప్ల్లో, వీకెండ్లో కొత్త డైలాగ్ వెతుక్కో, కొత్త కంటెస్టెంట్ని కూడా వెతుక్కో అని చెప్పాల్సిందైనా పోనీ చాలా సంతోషం ఇప్పటికైనా చెప్పారు. సంజన అసలేంటి, అసలు సుమన్ ఆట ఆడట్లే, ఆటే సుమన్తో ఆడుకుంటుందని ఆవిడ చెప్పింది. గడ్డిపోసనైనా ఆవిడ గుర్తిస్తుంది కానీ ఇతను గుర్తించట్లా. అప్పుడైనా ఆలోచించాలి కదా, అసలు నన్ను కాతరే చేయట్లేదు, దేకట్లా, పట్టించుకోవట్లా. నేనేంట్రా బాబు ప్రతిసారి ఆవిడ మీద పడి ఏడుస్తానని కనీసం ఆలోచించాలి కదా. పోయి పక్కకు పోయి ఆడుకోపోలేదు, కిచెన్లో ఎదురు పని ఉందామో చూసుకోపోయినట్టుగా ఆవిడ అసలు కాతరే చేయట్లే. అప్పుడే నాకు ప్రయారిటీ ఇవ్వట్లే, నన్ను అసలు గుర్తించట్లే, నాకు ఐడెంటిటీ లేదు, నేను ఎందుకు నాయన ఆవిడ వెంటపడ్డం పదే అని అప్పుడైనా ఆలోచించాలి కదా. అది తప్ప ఇంకేమైనా చెబుతాడా? అసలు నిన్న ఆవిడ కాంపిటేటర్ కాదు కదా, హౌస్లో ఉన్నవని కూడా గుర్తించట్లే, పట్టించుకున్న పాపన పోలే. పైగా ఎంత దారుణం అంటే డార్లింగ్ అన్నదంట, అది కూడా నామినేషన్ పాయింట్ అంట, నామినేషన్ అంటే అది కూడా ఏంటి పర్మిషన్ అడిగి ఎంటర్టైన్మెంట్ కోసం, కామెడీ కోసం ఫన్ చేద్దామనంటే ఆ పాయింట్ పట్టుకొని వచ్చేసి దాన్ని చెప్తా ఉంటే ఇంకేమనుకోవాలి చెప్పండి. పైగా ఇంకొకటి ఏమంటే నిన్న రీతు చౌదరికి డాగర్ ఇవ్వాలని వచ్చేటప్పుడు తను నాకు డాగర్ ఇస్తే నేను రీతికి ఇస్తే సంజనాన్ని పొడి చేస్తుంది, మాట్లాడక్కర్లేదు కదా, పాయింట్ చెప్పక్కర్లేదు కదా. పాయింట్ కూడా చెప్పనప్పుడు నువ్వు ఎందుకయ్యా బాబు ఎందుకు అక్కడ ఇలాంటి కంటెస్టెంట్ని ఎట్లా ఏమి బేస్ చేసుకుని వీవీవీపీ ట్రీట్మెంట్ ఇచ్చుకొని ఈరోజు టాస్క్లో కూడా శ్రీమంతుడు అని చెప్పేసి ఇస్తారంటే అట్లాగే ఉంది. ఆ పాయింట్ చెప్పడానికి పాయింట్ లేదంటే రీజన్ చెప్పక్కర్లేదు కదా, చక్కగా ఇలా కత్తి పెట్టేసి ఒక నవ్వు నవ్వేసి వచ్చేసి సోఫాలో కూలబడవచ్చు కదా. ఇట్లా చెబితే ఎందుకని? అందుకే ఆ మధ్యనే ఈ ఫుడ్ గురించి నేను సెన్సిటివ్ టాపిక్ గట్టి కామెంట్లు చేయగానే విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఎందుకంటే ఇందుకే ఇంతవరకు నెగిటివ్ లేదంటే ఇది నెగిటివ్ కాదా? ఒక పాయింట్ లేక ఒకే కంటెస్టెంట్ మీద పడి ఏడ్చి రమ్య వచ్చినప్పుడు ఐస్ క్రీముల డబ్బాల కోసం ఏదో ఫుడ్ కోసం అని చెప్పి అప్పట్లో బాగా ట్రోలింగ్ నడిచింది. ఎంతసేపు ఆ ఫుడ్ కోసమే నోరుపుతాడు, ఇక్కడ కనీసం ఆ పాయింట్ కూడా చెప్పడని చెప్పేసి. కాకపోతే నేను చెబుతా కదా, సెన్సిటివ్ మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి కాబట్టి అలాంటి టాపిక్ల మీద మాట్లాడకూడదు సరే అని చెప్పేసి. బట్ ఇదైతే టూ మచ్ కదా. ఇప్పుడు రెబల్ టాస్క్లో కూడా ఏంటంటే దివ్య లేకపోతే బిస్కెట్, అప్పుడు నేను ఇందాక చెప్పా కదా కామెంట్ ఒకటి పెట్టినారని, ఏమంటే సుమన్ శెట్టికి సైట్ ఉందన్నారు కదండి, కళ్ళద్దాలు కనిపించట్లేదు, చీటీ కనిపించట్లేదు, మరి ఎట్లా టాస్క్ ఆడేస్తాడు, అసలు మీరు ఎట్లా చెప్పేస్తారు అదేనంటే, సరే కనిపించలేదు, అర్థం కాలేదు, పెద్ద లెటర్స్ పంపమన్నాడు లేకపోతే చెప్పాడు. దివ్యకి టాస్క్ ఏంటో బిగ్ బాస్ చెప్పిన తర్వాత దివ్య వచ్చి అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆట వివరించింది, ఆట మొదలుపెట్టింది. అప్పుడైనా ఇనిషియేటివ్ తీసుకున్నాడా, చొరవ తీసుకున్నాడా, మొదలుపెట్టాడా? అక్కడ ఆవిడ వచ్చి భరణగారి లేవండి ఇక్కడ లేవండి అనేటప్పుడు ఆవిడ ఈ అబ్బాయి ఇతను భరణగారిని లేపింది, నేను పక్కన ఉండి కళ్యాణ్ లేపుతానని కానీ ముగ్గురిని లేపాలనేటప్పుడు మిగతా గౌరవనో లేకపోతే రీతునో లేకపోతే డీమోన్నో ఎవరైనా లేపేదానికి కనీసం ట్రై చేశాడా? స్టాట్యూలో చూశాడు కదా, సరే కనబడలే, పేపర్ మీద చిన్న అక్షరాలు కనిపించారు, కలద్దా లేవా అన్నాడు, ఇబ్బంది ఉంది, ఓకే, పోనీ కనీసం చెప్పేప్పుడైనా ఉండాలి కదా. అవన్నీ లేకుండా నిజంగా ఆవిడ కూడా ఎట్లా చూస్తుందంటే ఒక ఎక్స్ట్రా ప్లేయర్ అట్లా చూస్తుంది. నిజంగా బిగ్ బాస్ 9 అంటే ఒక ఎక్స్ట్రా ప్లేయర్ సడ్డా అన్నట్టు ఇన్ని రోజులు ఇతను మోసుకుంటూ లేపుకుంటూ అట్లా తీసుకొచ్చారు. ఇంకా అట్లాగే ఎమాన్యుయల్ ఏంటి, నిజంగా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్తో వచ్చి సేఫ్ గేమ్ ఆడుతూ రీతు వాళ్ళ బంధాన్ని ఒక పవిత్ర బంధం అని చెప్పి పూటీలు కాసేస్తాను, నేను సేఫ్గా ఆడేస్తాను, నా అలాగే సంగన కూడా ఆడియాలంటే అసలు ఆవిడ రైట్ ట్రాక్లో పర్ఫెక్ట్ ట్రాక్లో గేమ్ ఆడుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే సంజన టాప్ 5 కాదు టాప్ 3లో పెట్టేసినా టైటిల్ ఇచ్చేసినా ఆశ్చర్యపోకర్లేదనే రేంజ్లో వీళ్ళు ఆవిడని టార్గెట్ చేసి ఆవిడ కరెక్ట్ ట్రాక్లోనే గేమ్ ఆడుతుంది, మిగతా వాళ్ళే బిస్కెట్ అయిపోతున్నారు. భరణి కూడా ఎంత సేఫ్ ప్లేయర్ అంటే ఏదైనా సంజనాకే. అసలు ఆవిడ ఆయనతో గేమ్ ఆడేసి ఎప్పుడో ఆపేసింది, ఆయనతో అప్పుడెప్పుడో నామినేషన్ రీఎంట్రీ తర్వాత వచ్చింది క్లోజింగ్. బట్ నిన్న కూడా బ్యాక్ స్టాబర్ అంటే సంజన వాస్తవానికి ఏంటి, పైగా ఆవిడ వల్ల నాకు గేమ్కి ఎఫెక్ట్ అయిపోతుంది బ్యాక్ స్టాబర్ అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఆయనకి ఎగ్ కూడా పంచాయతీలో భరణికి విన్న రేంజ్లో ఎలివేషన్ వచ్చింది, సూపర్ స్టార్ని చేసేసిందంటే ఆవిడ ఆడిన గేమ్ వల్ల ఆ ఎగ్స్ రచ్చ వల్ల ఇతను టార్గెట్ చేసి ఇతను హైలైట్ చేయడం వల్ల ఇతనికి వేరే లెవెల్లో వచ్చింది ఎలివేషన్.
నిజంగా విన్నర్ మెటీరియల్ అని కాన్ఫిడెన్స్ వచ్చి అప్పుడు దివ్య కూడా వచ్చి చెప్పింది, అందుకే ఒకటో ప్లేస్లో పెట్టిన దానికి. మిగతా వాళ్ళు ఇతను టార్గెట్ చేయడం వల్ల, ఇతను ఆడిన ఆట వల్ల కాదు, ఆవిడ మొదలుపెట్టిన ఆట వల్ల ఆవిడ వల్ల వచ్చింది ఇతనికి ఎలివేషన్. కానీ ఇతనేం చేసుకున్న తర్వాత భజన భజన భజన, ప్రతి దానికి భజన, పొగుడుతూ సేఫ్గా మాడుతూ డబ్బా రాయిడ్లాగా మునగ చెట్టు అందరిని ఎక్కించి ఆఖరికి ఆ చెట్టు పైన చీని కింద పడ్డాడు. ఒక చెల్లి, ఒక కూతురు, ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక ఇది అది అనుకుని నిన్ను బాడిసి పెట్టుకుని చెడగొట్టుకొని సంజన వల్ల బయటకు వచ్చేసారని చెప్పడం చూస్తే అమాయకత్వమా, తెలివి తక్కువతనమా ఏమనుకోవాలి. డీమోన్ పవన్ సంజనకు చెప్పడం తప్పులేదు, ఆయన వరకు అర్హత ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇన్నాళ్ళు ఆవిడ అతను ఏమీ అనలేదు, చెప్పలేదు, చేయలేదు. ఈ పాయింట్లో పర్టికులర్గా ఆయనకి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆయన వ్యాలిడ్ పాయింటే చెబుతూ ఉన్నాడు. ఇక తనూజ, రీతు ఎటు ఉంటుంది, తనూజ ఎటు, ఇలా ముగ్గురికి ఎటు కామన్గా ఆవిడ శత్రువే కనుక చెప్పుకుంటారు. కాకపోతే సంజన ఏమంటుందంటే, సంజన ఏమంటుందో ఆవిడకి తెలియదంట, మరి తనూజకి తెలుసా? ఇప్పుడు బ్రాండ్ టాస్క్లో వాగకు అంటే పిచ్చి పిచ్చిగా వాక్ అని అంటారు, అదేమైనా బూతు పదమా? పిచ్చి పిచ్చిగా వాక్ అంటే వాగడం ఎక్కువైపోతే, మాటలు ఎక్కువైపోతే, అతిగా మాట్లాడితే ఎందుకు అంతగా వాగుతావు, ఎందుకు ఎక్కువ చేస్తావు, వాగద్దు, వాగుడు కైలేగా అంటారు. ఇప్పుడు ఎన్నోసార్లు అరవలేదా? వాళ్ళు నన్ను హట్ చేస్తే నేను వాళ్ళని హట్ చేసేయాలి అనే మెంటాలిటీ ఆవిడదంట. ఎగ్జాక్ట్లీ ఈ మెంటాలిటీ ఈవిడదే కదా. నిన్న కూడా వాటమి తీసుకోలేక చించుకోలేదా, అరవలేదా, టార్గెట్ చేసి బుర్ర జరలేదా బర్నే అని చెప్పేసి. పైగా పాయింట్ లేకపోయినా ఏదో ఒకటి చేయాలని రచ్చ చేసి లాస్ట్లో దివ్య చెప్పిన పాయింట్ పట్టుకుని మళ్ళీ వచ్చి ఇంత అట్లా చేస్తే, నిజంగా ఒకవేళ సంజనాది అదే మెంటాలిటీ అయితే, నన్ను హట్ చేస్తే నేను తిరిగి హట్ చేయాలనుకుంటే సుమన్ శెట్టిని ఇప్పుడు ఒక 10 సార్లు చేయాలి నామినేషన్. అట్లయితే అది కాదు కదా, తనకి ఎవరితో పాయింట్ ఉంటే వాళ్ళతోనే చేస్తుంది కదా. సరే, మరి మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఎందుకో 96,000 మంది దాటారు జర్నలిస్ట్ సతీష్లో. ఈ సీజన్ కంప్లీట్ అయ్యేటప్పుడు కొంపదీసి 1,00,000 సబ్స్క్రైబర్స్ అవుతారా? అయితే బాగుండని ఆశ ఉంది, కానీ అవుతారా అవరని ఒక అనుమానం కూడా ఉంది. చూద్దాం, మరి మీరు కోఆపరేట్ చేస్తే, సపోర్ట్ చేస్తే పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, థ్యాంక్ యూ.